ఓం నమ శివాయ. ఏం చెప్పుకుందాం ఈరోజు? ఇవాళ అంటే వరల్డ్ ఆస్ట్రాయిడ్ డే అని చెప్పారు. అంటే 30వ తారీఖు జూన్. ఇది ఎందుకు మనం చెప్పుకోవాలి అంటే ఆస్ట్రాయిడ్ అంటే ఒక శకలం అదే 1908లో ఒక శకలం వచ్చి భూమి మీద పడింది. సైబీరియా అని రష్యాలో ప్రాంతం. అది చిన్న శకలం పడితే ఏమైందో తెలుసా? 2000 ఎకరాలు భూమి చిన్న దానికి ఎంత స్మాష్ అయిందంటే అది వచ్చి పడితే హీరోషీమాకి 185 రెట్లు డ్యామేజ్ అయింది. 185 టైమ్స్ డ్యామేజ్ అయింది. అంటే ప్రకృతి ఎలా ఉంటుంది అనేది మనకి అంటే చిన్న చిన్న ప్రకోపాలు చిన్న ఇది మనకి స్కైలాబ్ ఒకసారి అమెరికా వాళ్ళు అంతరిక్ష నావ అది భూమి మీద పడినప్పుడు అప్పుడు అంతే 1979 జూలై 11 నాకు బాగా గుర్తు. 79 జూలై 11 అది ఆస్ట్రేలియాలో హిందూ మహాసముద్రంలో పడింది. ఎవరి మీద పడలేదు. అంటే చూడు, ఇది కూడా ఎవరికి అడవుల్లో పడింది. అది కూడా పడితే ఇలాగే ఉండేదా? అంతే కదా. చేస్తుంది. అలాగే మనకి దివిసీమ 77 నవంబర్ 19 ఇది నవంబర్ 19 జూలై 11 1908 జూన్ 30వ తారీఖు. అసలు ఎంత డ్యామేజ్! చిన్నది పడితే ఒక శకలం పడితే 2000 ఎకరాలు ధ్వంసం అయిపోయింది అక్కడ. ఎంత రియాక్షన్ అంటే 185 హీరోసీమ అనుప్రయోగం జరిగినంత డ్యామేజ్. అంటే మనం అది హీరోసీమ అదే చాలా గొప్ప, ప్రపంచంలో అంతకంటే దుర్మార్గం లేదని అనుకున్నాం. సో అంతకంటే 185 రెట్లు ఒక శకలం పడితే. కాబట్టి అప్పుడప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, మనకంటే పైన ఒకటి ఉంటుంది. మనమే కాదు, పైన మొట్టికాయలు వేస్తుంటాడు. మన కరోనా వెళ్ళి చూపించి వెళ్ళిపోయింది అందరికి. తొందరపడతాం కాబట్టి సరే. అందులో ఇవి చక్కగా ఇవాళ గురించి మాట్లాడుకుంటే ఇవన్నీ మంచి రోజులు చక్కగా ఇవాళ. ఇప్పుడు ఓ పక్క ఆషాఢ బోనాలు జరుగుతున్నాయి, వారాహి అమ్మవారు నవరాత్రులు జరుగుతున్నాయి, జగన్నాథుని రథచక్రాలు వస్తున్నాయి. పతితులార భ్రష్టులార బాధాతర్ప దుష్టులార దగాపడిన తమ్ములార ఏడవకండి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు, జగన్నాథుని రథచక్రాలు. అంటే పతితుల్ని భ్రష్టుల్ని దగాపడిన వాళ్ళని అందరినీ రక్షించేందుకు వస్తున్నాడు రథం వేసుకొని జగన్నాథుడు. కాబట్టి అందరికీ అనుగ్రహం కావాలని కోరుకుందాం. అలాగే ఎన్ని ఉన్నాయి. ఇవాళేమో పంచమి, రేపు సుబ్రహ్మణ్య షష్ఠి, అంటే స్కంద షష్ఠి అని అక్కడ అంటారు తమిళనాడులో, సుబ్రహ్మణ్య షష్ఠి అని మనం అంటాము. సో రేపు కూడా చాలా విశేషమైనటువంటి రోజు. ఇవాళ పంచమి చాలా గొప్ప రోజు. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎన్ని మంచియే. రైట్. ఒక చిన్న కథ ఒకటి చెప్పుకోవాలి కదా మనం యాజ్ యూజువల్గా. ఒక రాజుగారు సైన్యాన్ని తీసుకొని అడవిలో వేటకి తిరుగుతున్నాడు. మిట్ట మధ్యాహ్నం, ఎండాకాలం, వేడి గట్టిగా ఎక్కువ ఉంది. ఈ జంతువుల్ని వేటాడే క్రమంలో ఎక్కడ సైన్యాన్ని మిస్ అయ్యాడు. ఈయనొక్కడే ముందుకు వెళ్ళిపోయాడు. వెనక్కి చూస్తే సైన్యం లేదు, దారి తెలియట్లేదు, సైన్యము కనిపించట్లేదు, ఎటుపోవాలో అర్థం కావట్లేదు. దాహంతో చచ్చిపోతున్నాడు. ఎండాకాలం, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఏంది పరిస్థితి, నా పరిస్థితి ఏంటని చెప్పేసి అటు ఎటు చూసినా ఏమీ కనిపించదు. ఒక దగ్గర కట్టెలు కొట్టుకునే ఒక వ్యక్తి కనిపిస్తాడు. అమ్మయ్య అనుకొని వెళ్ళి, రే బాబు, ముందు నాకు తాగడానికి మంచినీళ్ళు, గొంతు ఎండిపోయింది, చచ్చిపోయేటట్టున్నాను అంటే అతను చూస్తాడు, పైనుంచి కిందకి చూస్తే గెటప్ వేరుగా ఉంది, మహారాజులా ఉన్నాడు. నమస్కారం బిడ్డ, అయ్యా మహారాజా, తమరికి ఏం కావాలో చెప్పండి, మీకు ఏది కావాలంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటే. ముందు నీళ్ళు ఇవ్వరా బాబు, చచ్చిపోతున్నాను అంటే. నీళ్ళు తాగి నువ్వేం చేస్తావని అడిగాడు. నేను ఏం చేస్తానంటే కట్టెలు కొట్టుకొని వాటిని కాల్చి బొగ్గు చేసి ఆ బొగ్గుని అమ్ముకుంటాను. సో వీటికి ఏదైనా సాయం చేయాలి, ప్రాణాలు కాపాడు, ఆపద సమయంలో నీళ్ళు ఇచ్చి ఆదుకున్నాడు అని చెప్పి, నువ్వు ఒకసారి నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, ఇవాళ తర్వాత రాజభవనానికి వచ్చి నన్ను కలువు, నేను కలవమన్నానని చెప్పి వాళ్ళకి చెప్పు, బడ్లు గాళ్ళకి అడ్డం ఎవడన్నా పెడితే అని చెప్తే, సరే అలాగే, అంతకంటే ఏముంది మహారాజా, అదృష్టం అంటాడు. సరే భార్యకి చెప్తాడు, ఇలా రాజుగారికి ఇలా దాహం వేసింది, మంచినీళ్ళు ఇచ్చాను, ఒకసారి వచ్చి కలిసి వెళ్ళమన్నాడు అంటే. చాలా మంచి అవకాశం, ఇప్పుడే వెళ్ళండి, మళ్ళీ రేపటి వరకు ఎందుకు అని చెప్పేశాడు. ఎందుకంటే ఏం కావాలి అని అంటే, నీకేం చేయాలి, ఏం చేస్తున్నాడు ఇది, సరే ఒక పని చేయి, నీకు మంచి
తోటని, ఒక తోట ఇస్తాడు. ఒక తోట, పెద్ద తోట ఒకటి ఇస్తాడు. అది చందనం తోట అనమాట, గంధపు తోట, గంధపు వృక్షాలు ఉన్న తోట. ఈ దెబ్బతో వాడి దరిద్రం తీరిపోవాలి, కుబేరుడు అయిపోవాలని ఒక గంధపు తోట ఇస్తాడు. ఆహా, నా భాగ్యం, ఈ తోట నాదేనా మహారాజా అన్నాడు. నీదే, చక్కగా డెవలప్ అయిపో అన్నాడు. అంటే తర్వాత అది జరిగింది. కొంతకాలానికి మళ్ళీ రాజు జట్టుగా వెళుతూ ఈ తోట ఎలా ఉంది, వీడు ఎలా ఉన్నాడు, ఈ పాటికి ఎక్కడో కుబేరుడు అయిపోయి ఉంటాడు అని చెప్పేసి అక్కడ ఆగి చూస్తే వాడు మళ్ళీ ఈ పాత బట్టలు, చిరిగిపోయిన బట్టలు వేసుకొని, కాళ్ళకి చెప్పులు లేకుండా మళ్ళీ ఆ తోట అంతా ఏమీ కనిపించట్లా, అక్కడొక చెట్టు కనిపిస్తుంది. వీడేమో దరిద్రంలోనే ఉన్నాడు. మళ్ళీ వెళ్ళి ఏం జరిగిందిరా బాబు అని అడుగుతారు రాజు. అడిగితే ఏముంది మహారాజా, మీరు ఇచ్చిన తోట అప్పుడు నాకు తిండి అది ఏమి ఉండేది కాదు, ఇప్పుడు పిల్లలతో చక్కగా 4 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయి, తింటున్నాం, మా పరిస్థితి ఇప్పుడు పర్వాలేదు. ఏం పర్వాలేదు, ఈ చెట్లేవి, నీ దరిద్రం ఏంటి, అసలు ఏం జరిగింది, నువ్వేం చేసావు, వీటిని చెట్లన్నీ ఏం చేసావంటే, ఏముంది మహారాజా, నా పాత పద్ధతే, ఇవన్నీ కొట్టి కాల్చి బొగ్గు చేసి అమ్ముకున్నాను, ఇంతకుముందు కష్టపడాల్సి వచ్చేది, ఇప్పుడు అన్నీ చక్కగా నా దగ్గరే ఉండే అన్నీ నేనే అమ్ముకున్నాను. సో నువ్వు పని చేయి, దీంట్లో ఒక ముక్క తీసుకో, ఒక కట్టె ముక్క ఒకటి తీసుకొని, చిన్న ముక్క తీసుకొని, ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి దీన్ని అమ్ముకురా అంటాడు. ఇది చిన్న ముక్క తీసుకెళ్తే ఎవడుకుంటాడు మహారాజా అంటే, నువ్వు అమ్ముకురా అంటాడు. బజార్కి వెళ్తే వీడు ఊహించని రేటు, అసలు చాలా గంధపు చెక్క కదా, చాలా పెద్ద అమౌంట్ వస్తుంది. రాజుగారి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడి, మహారాజా నాకు ఇంత పెద్ద తోట ఇస్తే నేను అది కాల్చి బూడిద చేసి బొగ్గు చేశాను, పాడు చేశాను, నిలబెట్టి ఇది కట్ చేస్తే ఇది గంధపు వనమా లేకపోతే బొగ్గుల కుంపట, ఇవన్నీ పక్కన పెడితే చాలామంది తెలుసుకోలేక ఇదే భగవంతుడు మనకి ఒక చక్కని గంధపు వనం లాంటి శరీరాన్ని మనకి ఇచ్చాడు. దీన్ని ఉపయోగించుకొని సద్మార్గంలోకి వెళ్ళి మంచి స్థితిలోకి వెళ్లకుండా జీవితాన్ని బొగ్గులమయం చేసుకొని కాల్చి పాడు చేసుకొని విషయం తెలియక అవకాశాన్ని అందిపుచ్చుకోకుండా చాలామంది పాడు చేసుకుంటారు. రాజు అవకాశం ఇచ్చినట్టే భగవంతుడు కూడా మనకు అవకాశం ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకోండి. అనవసరంగా దాన్ని కాల్చి బొగ్గు చేసుకోకండి, చందనాన్ని ఉపయోగించుకొని సుగంధ పరిమళాలతో జీవితాన్ని సంతోషకరంగా